వమన్ యుతిల్లాహ వ రసూల ఫౌలాయిక మల్లజీన అన్అమల్లాహు అలైహిం మిన్ నబియ్యీన వసిద్దీకీన వషుహదాయి వస్సాలిహీన్. అల్లాహు అక్బర్. ఎవరైతే దైవ ప్రవక్తను అల్లాహ్ను ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వారికి ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉంటారో వారు తీర్పు దినం రోజు, ప్రళయం రోజు నబీయీన ప్రవక్తలతో మరియు సిద్దీకీన్ సత్యవంతులతో మరియు వషుహదా షహీద్ అయిన వారితో వస్సాలిహీన్ మరియు సదాచరణ చేసేవారితో వీరి యొక్క సహచర్యమే అన్నింటికంటే మంచిది. అల్లాహు అక్బర్. చూసారా, దైవ ప్రవక్తను అల్లాహ్ను ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వారు ఈ నలుగురి యొక్క సహచర్యమే అందరికంటే మంచిది అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ఒకసారి పరిశీలన చేయండి. నబీయీన ప్రస్తుతం ప్రవక్తలు ఉన్నారా? ప్రవక్తలు లేరు. కానీ మనము షుహదా ప్రస్తుత కాలంలో కూడా షహీద్ అయ్యే వాళ్ళు ఉంటారు. వారిని ఎలా గుర్తించాలి? ఎవరైతే పూర్తిగా అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండి అల్లాహ్ కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమవుతూ ఉంటారు వారు షహీదులు అయ్యే అవకాశం ఉంది. వారితో మనం జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. లేదా వారు సత్యసంధులు, ఎప్పుడు సత్యమే చెబుతూ ఉంటారు, లేదా ఎప్పుడు సదాచరణ మంచి ఆచరణ చేస్తూ ఉంటారు. అలాంటి వారి యొక్క స్నేహం పట్ల మనం సంతోషించాలి. అలాంటి వారిని వెతికి మనం స్నేహం చేసినట్లయితే ఇన్షాల్లా తప్పకుండా తీర్పు దినం రోజు కూడా మనం వారితోనే ఉంటాము. మరొక విషయం ఏమిటంటే తాబయిలు కూడా ఈ విషయాన్ని బాగా పరిశీలన చేసేవారు. హజరత్ అల్కమా ఒక తాబయి తెలియజేస్తున్నారు. నేను షామ్ నగరానికి వెళ్ళాను. వెళ్ళగానే దువా చేశాను. ఏమిటా దువా? అల్లాహుమ్మా యస్సిర్లీ జలీసన్ సాలిహా. ఆ వ్యక్తి షామ్ నగరానికి వెళ్ళి దువా చేస్తున్నారు. అల్లా, నాకు ఈ నగరంలో మంచి స్నేహితుల్ని ప్రసాదించు, మంచి సహచర్యాన్ని ప్రసాదించు అంటున్నారు. ఎప్పుడైతే ఈయన ఈ దువా చేశారో ఆయనకి స్నేహితుడిగా ఎవరు వచ్చారో తెలుసా? ప్రవక్త యొక్క శిష్యుడు సహాబియే రసూల్ అబూ దర్దా రజియల్లాహు అన్హు వారు ఈయన సహచర్యంలో వచ్చేశారు. అల్లాహు అక్బర్. చూడండి, సహాబాల యొక్క సహచర్యంలో వచ్చారు అంటే అల్హమ్దులిల్లా వారు ఇంకా మంచి పుణ్యాత్ములుగా తయారయ్యే అవకాశం ఉంది. చూసారా, మనం ఎప్పుడైనా మన సమాజంలో అల్లా నాకు మంచి స్నేహితుడిని ప్రసాదించు అని దువా చేశామా? లేదా నాకు ఉన్నటువంటి స్నేహితుల్లో మంచివారు ఎవరైతే ఉన్నారో, మంచి ఆచరణ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిని నా నుండి దూరం చేయకొల్లా అనేనా దువా చేశామా? మనం చేయలేదు. మనము మంచి స్నేహం గురించి దువా చేయలేదు. ఉన్నటువంటి స్నేహితుల్లో మంచివారు ఎవరైతే ఉన్నారో వారు దూరం అవ్వకుండా ఉండడం కోసం కూడా మనం ఎప్పుడు కూడా దువా చేయనే లేదు. అల్లాహు అక్బర్. ఇలా అయితే మనం ఎలా సోదరులారా మంచివారిగా ఈ ప్రపంచంలో పుణ్యాత్ములుగా మంచివారిగా ముత్తకిగా జీవితం గడిపేది? ఎందుకని? మనము పూర్తిగా సమాజంలో ఉంటున్నాము. మనిషి ఎవ్వరు కూడా ఒంటరిగా జీవితం గడపలేడు. తను సామూహికంగా సంఘంతోనే కలిపి జీవితం గడపాలి. మరి అలాంటి సంఘంలో మంచివారు ఉన్నారా లేదా, ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారు అనేది మనం పరిశీలన చేయాలి.